పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల జూలై 7వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు మమత. నేను నెల్లూరు నుంచి వస్తున్నాను. మాది అన్యుల కుటుంబం అండి. నేను మా అమ్మగారు తప్పించి ఎవరు రక్షింపబడలేదు. ఇక్కడికి వచ్చాక నాలో నా ఆత్మీయత స్థితిగతి నేను ఇంప్రూవ్ అవడం నేను గ్రహించాను. మొదట నాకు ప్రార్థన, దేవునితో సహవాసం, ప్రార్థించడం, ఇది ఎలాంటి సహవాసం నాకు లేదు. ఇక్కడికి రావడం వల్ల డాడీ ఎలా చేస్తున్నారు, డాడీ ఎంత కష్టపడుతున్నారు, డాడీని బట్టి నేను ఎన్నో నేర్చుకున్నాను. మమ్మీ గారిని బట్టి ఏ విధంగా నేను మెలగాలో, ఏ విధంగా విజ్ఞాపన చేయాలో, ఏ విధంగా నడుచుకోవాలో నేను నేర్చుకున్నాను. క్యాతినక్క కరిష్మక్కని బట్టి ఎంత కష్టమైన, ఎంత నష్టమైన ఒక రోజుతో కాదు, ప్రతిదినం మనం కష్టపడాలి, దేవుని కోసం పోరాడాలి అని నేర్చుకున్నాను. ప్రతి విషయంలో ఇక్కడున్న ప్రతిదీ అకామిడేషన్, ప్రతి విషయంలో నేను అన్ని విషయాల్లో నేను చాలా దీవెనకరంగాను మేలుకరంగాను ఎన్నో మేలులు పొందుకున్నాను. ఇక్కడ ఏ విషయంలోనూ ఎలాంటి తక్కువ లేకుండా డాడీ గారు తన సొంత పిల్లల్లా మమ్మల్ని చూసుకున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు ఇక్కడికి వచ్చిన స్పీకర్స్ కూడా నిజంగా లైఫ్ని చేంజ్ చేసే విధంగా ఎంతో గొప్ప గొప్ప స్పీకర్స్ అందరూ వచ్చారు. చార్లెస్ అనేని బట్టి అయితే ఎలా మన జీవితంలో ఉన్న శాపాన్ని విరక్కొట్టుకోవాలి, ఎలా మన జీవితంలో ఉన్న బంధకాలని విరక్కొట్టుకోవాలి, ఎలా మనం దేవునితో సన్నిహితంగా గడపాలి అనే విధానాన్ని నేను అన్నని బట్టి నేర్చుకున్నాను. సంతోషాన్ని బట్టి ఎలా సువార్త చేయాలి, ఎలా ఉండాలి, పీటర్ గారిని బట్టి కూడా ఎలా సువార్తని ప్రకటించాలని నేను నేర్చుకున్నాను. వాక్యానుసారంగా లేకపోతే మనం అన్ని విషయాల్లో మూగవారమై ఉంటామని చెప్పేసి అన్నయ్య ద్వారా నేర్చుకున్నాను. అర్హత లేని నా జీవితాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇన్ని దినాలు ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా మమ్మీ డాడీ మమ్మల్ని చూసుకున్న విధానాన్ని బట్టి దహించు అగ్ని కుటుంబం మొత్తానికి దేవుని నామంలో మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నేను సాలూరు మండలము కురుకుడి గ్రామం నుండి వచ్చాను. 9 సంవత్సరాల నుండి దేవుని ఆత్మ పొందుకున్నాను. ఎంతో ఆశ కలిగి అనేక ప్రాంతాలు వెళ్ళాను. కానీ ఇక్కడికి రావాలని ఒక బ్రదర్ ప్రేరేపణ ద్వారా తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన 30 రోజుల్లోగే నేను దేవుని ఆత్మ చేత నింపబడ్డాను. ఇప్పుడు అన్య భాషలు మాట్లాడగలుగుతున్నాను. అలాగే పరిశుద్ధాత్మ గురించి, ఆత్మ వరాలు, ఆత్మ ఫలాల గురించి విన్నాను, కానీ వాటి గురించి తెలుసుకోలేదు. ఇక్కడికి వచ్చడం బట్టి వాటి యొక్క మర్మాలు, వాటి ఉన్న బలము, ఇవన్నీ నేను తెలుసుకున్నాను. తర్వాత మరి ముఖ్యంగా ఏంటంటే వాక్యము వినేవాడిని, చదివేవాడిని, కానీ వాక్యంలో ఉన్న ఆ శక్తి ఏంటో నాకు అర్థమైంది కాదు. ఇక్కడికి వచ్చాక వాక్యము ఒక శక్తి నాకు అర్థమైంది. వాక్యం చెప్తూ ఉండగా దేవుని యొక్క క్రియ నాలో ఎలా పనిచేస్తుందో కూడా నాకు అర్థమైంది. ఇంత గొప్పగా దేవుడు నన్ను నడిపించినందుకు నేను ఎంతగానో దీవింపబడి ఆశీర్వదింపబడ్డాను. ఇక్కడ చాలా మంచి సౌకర్యాలు ఉన్నాయి. ఇక మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న డాడీ గారు, థామస్ డాడీ గారు, మమ్మీ గారు, ఫ్యామిలీ అంతా మనతోనే చాలా సంతోషంగా ఉంటారు. మనం ఏ విషయమైనా షేర్ చేసుకోవచ్చు. ప్రతి విషయంలో, ఆత్మీయత విషయంలో, అన్ని విషయాల్లో సహకరిస్తూ ఉంటారు. సాక్ష్యం విని ప్రేరేపింపబడినట్లయితే మీరు రండి, ఆత్మీయంగా దీవింపబడండి, ఆత్మీయ వరాలతో నింపబడండి, ఆత్మతో నింపబడి దేవుని కొరకు సిద్ధపడండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. నేను ఇక్కడ దహించు అగ్ని మినిస్ట్రీస్లో డునామిస్ చేయడానికి వచ్చాను. నేను కాకినాడ నుంచి వచ్చాను. ఇక్కడికి రాకముందు నేను చాలా సివియర్ డిప్రెషన్లో ఉండేదాన్ని. అంటే మా ఫాదర్ చనిపోవడం, ఇంకా బ్యాక్ టు బ్యాక్ నేను చాలా లాసెస్ అయితే చూశాను. ఫైనాన్షియల్గా మేము చాలా లో అయిపోవడం, అన్నీ ఒకేసారి చూసేసరికి నేను చాలా డిప్రెస్ అయిపోయాను. మా ఫాదర్ చనిపోయాక ఇంకా నేను ఒక రూమ్లో ఉండి ఇంకా బెడ్ మీద అలా ఉండేదాన్ని. నన్ను ఎవరైనా పిలవడానికన్నా భయపడేవారు. అంటే ఇప్పుడు తిన్ని కదిపితే మళ్ళీ స్టార్ట్ చేస్తుందేమో ఏడవడం అని చెప్పేవారు. నాతో మాట్లాడడానికి కూడా ఎవరు అసలు ధైర్యం చేసేవారు కాదు మా ఇంట్లో వాళ్ళు. ఒక 1.5 year నేను అలానే నా రూమ్లో ఉండి అలానే ఏడ్చేదాన్ని ప్రతిరోజు కూడా. ఒకరోజు నేను ఇలా యూట్యూబ్లో వీడియో చూశాను.
జీసస్కి రిలేటెడ్ ఒక వీడియో చూసి నేను అనుకున్నాను, సరే ఇప్పుడు అంటే మా ఫ్యామిలీ అంతా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, నేను ఒక్కదాన్నే దేవుడిని నమ్ముకున్నాను. సో నేను అప్పుడు ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ చేసుకోగానే ఇన్స్టెంట్గా నాకు ఒక రిలీఫ్ వచ్చింది, అంటే ఏదో బర్త్డే నా మీద నుంచి తీసేసినట్టు అనిపించింది. సో నేను అలా యూట్యూబ్లో దేవుడి కోసం అలా వీడియోస్ చూస్తూ బలపడ్డాను. సో నన్ను ఇంట్లో చర్చ్కి పంపేవారు కాదు అసలు. అంటే నేను ఎన్ని ఇయర్స్ అయినా నేను అలానే ఇంట్లో ఉండే ప్రేయర్ చేసుకునేదాన్ని, కానీ చర్చ్కి అనేది నన్ను ఎప్పుడు ఎవరు పంపలేదు. ఇంట్లో సర్వెంట్ని పెట్టుకోవడానికి కూడా మా ఇంట్లో అసలు ఆమె దేవుడిని నమ్ముకుంది అంటే ఒప్పుకోరు పనిచేయడానికి కూడా. అంత టిపికల్ బ్యాక్గ్రౌండ్ మాది. కానీ దేవుడి కృప వల్ల నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు కొత్తలో నేను కూడా అందరిలానే చాలా డల్గా ఉండేదాన్ని. అంటే పెద్ద అభిషేకం పొందుకుని 10 డేస్లో అయితే నేను ఏమీ చేంజ్ అయితే చూడలేదు నాలో. కానీ ఒకసారి డెలివరెన్స్ సెషన్ అయిపోయాక నేను నాలో చాలా చేంజ్ అయితే చూశాను. అంటే నాలో ఉన్న స్పిరిట్స్ అన్నీ వెళ్ళిపోవడం, చాలా రిలీఫ్ అనిపించింది నాకు. ఇంకా డిప్రెషన్ కూడా చాలా వరకు నేను హీల్ అయ్యానండి. అంటే ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అందరూ ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు ఇక్కడ. అంటే మనం బయట నుంచి వచ్చామన్న ఫీలింగ్ ఉండదు. ఇక్కడ అందరూ చాలా లవబుల్గా ఉంటారు, చాలా ఓపెన్ మైండెడ్. ఇంకా డాడీ విషయానికి వస్తే చాలా ప్యూర్ లవ్ అండి డాడీది. ఇంకా అంత ప్రేమ నేను ఎక్కడ ఎవరి దగ్గర ఇప్పటికి వచ్చి అయితే చూడలేదు. చాలా వెల్కమింగ్గా ఉంటారు, చాలా హార్ట్ఫుల్గా మాట్లాడుకోవచ్చు. మన ఓన్ ఫాదర్తో మాట్లాడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. క్యాథరిన్ సిస్టర్ గైడెన్స్ అలానే ఉంటుంది. మమ్మీ కానీ కరిష్మా సిస్టర్ కానీ అందరూ చాలా ఓపెన్గా మాట్లాడతారు. మంచి గైడెన్స్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. హోలీ స్పిరిట్ గురించి కూడా నేను ఇక్కడికి వచ్చాక చాలా విషయాలు తెలుసుకున్నాను. అసలు నేను ఇప్పటివరకు టంగ్స్లో మాట్లాడలేదు, కానీ ఇక్కడికి వచ్చాక నేను హోలీ స్పిరిట్ని కూడా పొందుకున్నాను. అండ్ ఇప్పుడు నాకు అంటే నేను స్పిరిట్స్ని కూడా డిసర్న్ చేయగలుగుతున్నాను. అంటే ఎవరు జెన్యూన్గా ఉంటున్నారు, ఎవరు ఉండట్లేదు ఏంటి అనేది నేను ప్రతిదీ డిసర్న్ చేయగలుగుతున్నాను. ఇక్కడికైతే ప్రతి ఒక్కళ్ళు రావాలండి. నాకు ఇంత హెల్ప్ అయిందంటే ఖచ్చితంగా మీకు కూడా హెల్ప్ అవుతుంది. అది మీరు డిప్రెషన్ నుంచి బయటికి రాగలుగుతారు. ఖచ్చితంగా దేవుడు ఒక గొప్ప అభిషేకం మీ లైఫ్లో మీరైతే తప్పకుండా చూడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల జూలై 7వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73